మన తండ్రి అయిన దేవుని నుండి మన ప్రభు అయిన యేసుక్రీస్తు నుండి కృపయు సమాధానములు మీకు కలుగునుగాక. ఆమేన్. దయచేసి కూర్చునండి. తలలో ఉంచుకొని ప్రార్థన చేసుకుందాం. మా శ్రీదుర్గమా, మా విమోచకుడా, నా నోటి మాటలు అందరి హృదయ ధ్యానము నీ దృష్టికి అంగీకారముగా చేసుకొని మహిమ పొందమని యేసు క్రీస్తు పరిశుద్ధ నామమున వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. సజీవుడు పునరుద్ధానుడు మన ప్రభు అయిన యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో మాండి థర్స్డే ఆరాధనలో ప్రవేశించి ప్రభునామాన్ని ఉన్నతంగా హెచ్చించిన మీ అందరికీ నా యొక్క ధన్యవాదాలు, శుభాలు చెల్లిస్తూ ఉన్నాను. యేసు ప్రభు తన ప్రియమైన వారితో మేడగదిలో పస్కాను ఆచరించడానికి ఒక మేడగదిని ప్రభు ఏర్పాటు చేసుకున్నాడు. మేడగదిలో తన శిష్యులతో ఏకాంతంగా ఆయన మాట్లాడుతూ వచ్చాడు. బోధన కొండ మీద సర్వమానవాళి కొరకు ఒక ప్రిన్స్గా మాట్లాడాడు. సర్వమానవాళి కొరకు ఒలివ కొండ మీద ఒక ప్రవక్తగా ప్రపంచ భవిష్యత్తు గురించి ప్రభు స్పష్టంగా మాట్లాడారు. యాజ్ ఎ ప్రాఫిట్. మేడగదిలో ఒక ప్రధాన యాజకుడిగా, ఒక యాజకుడిగా తన 12 మంది శిష్యులను దగ్గర పెట్టుకుని సుదీర్ఘంగా యేసు ప్రభు మాట్లాడిన రోజు ఈ పరిశుద్ధ గురువారం. యేసు ప్రభు వారు చివరిగా తన శిష్యులతో చివరి భోజనం చేసిన రోజు ఇది. పస్కాను ఆయన ఆచరించాడు. పస్కా భోజనం చేశాడు. పస్కా అయిన పిమ్మట, అంటే ఇదే రాత్రి, ఆయన ప్రభు బల్లను కూడా స్థాపించబడింది. ఒక నూతన నిబంధన యేసు ప్రభు వారు అనుగ్రహించారు. యోహాను సువార్త మొత్తం 21 అధ్యాయాలు మనకు కనిపిస్తాయి. దానిలో మనం డివిజన్ చూసుకుంటే 12 అధ్యాయాలు లైట్. నేను ఈ లోకమునకు వెలుగును, రండి వెలుగు ఎద్దకు రండి అని పబ్లిక్ మినిస్ట్రీ ప్రభు చేశారు. చీకటిలో ఉండొద్దు, చీకటిని ప్రేమించొద్దు, వెలుగు ఎద్దకు రండి అని యేసు ప్రభు వారు 12 అధ్యాయాలు సమస్త మానవాళికి ప్రభు బోధించారు. అది లైట్. 13 నుంచి 18 అధ్యాయాల వరకు లవ్. ఒకరి ఎడల ఒకరు ఎలాంటి ప్రేమ కలిగి ఉండాలో ప్రేమను ప్రభు నేర్పించారు. 19 నుంచి 21 వరకు లైఫ్. ఏ విధంగా మరణించిన వారికి ఆయన జీవాన్ని కలిగించాడో ఆ 3 భాగాలు మనకు కనపడతాయి. లైట్, లవ్, లైఫ్. ఈ 3 యోహాను సువార్తలో స్పష్టంగా మనము గ్రహించవచ్చు. తండ్రి వద్దకు వెళ్ళవలసిన గడియ వచ్చినని యేసు ప్రభు ఎరిగి తన వారిని దగ్గరికి తీసుకుని వచ్చి ఆ ప్రేమను మేడగదిలో తన శిష్యులకు పంచాడు. ఒక విధంగా చెప్పాలనంటే ఇదొక ఫేర్వెల్ పార్టీ అంటాం. ఫేర్వెల్ ఎవరికి ఇస్తాం? వెళ్ళిపోయిన వారికి మనం ఫేర్వెల్ ఇస్తాం. కానీ ప్రభువే ఆయన ఫేర్వెల్ పార్టీని ఏర్పాటు చేశాడు.
యేసు ప్రభుని మనం పిలిచామనుకోండి గెస్ట్గా, ఆయనే హోస్ట్ అయిపోతాడు. మన జేబు నుండి పైసా తీయనివ్వడు, ఆయనే హోస్ట్ అవుతాడు ఎక్కడ చూసినా. యేసు ప్రభు యొక్క జీవితం చాలా ప్రత్యేకమైనదిగా గమనించాలని దేవుని వాక్యములో మనం నేర్చుకోవాలి. ఈ యొక్క సాయంకాలం ఈ 13వ అధ్యాయంలో కొన్ని ప్రాముఖ్యమైన మాటలు నేను మీకు అందించాలని ఆశిస్తున్నాను. మాండి థర్స్డే, మాండి పరిశుద్ధ గురువార మహిమ మనము గమనిస్తాం. మాండి వచ్చింది కాబట్టి 7 ఎమ్మలు చెప్పాలని నేను ఆశిస్తూ ఉన్నాను. 7 M's. దాన్ని జాగ్రత్తగా మనము అర్థం చేసుకుందాం. మొట్టమొదటిగా ఆయన 13వ అధ్యాయము మొదటి వచనం, లోకములనున్న తన వారిని ప్రేమించి వారిని అంతము వరకు ప్రేమించెను. మ్యాన్ ఆఫ్ లవ్, క్రైస్ట్ యాజ్ మ్యాన్ ఆఫ్ లవ్. ఆయన ప్రేమగల మనిషి యేసు స్వామి. ఈ రాత్రి ప్రభు మనకు నేర్పించేదేంటి? ఒకరినొకరు ప్రేమించాలి. ఒక క్రొత్త ఆజ్ఞ యేసు ప్రభు వారు ఈ మాటల్లో తెలియచేశారు. 13వ అధ్యాయము 34వ వచనంలో, మీరు ఒకరినొకరు ప్రేమింపవాలని మీకు క్రొత్త ఆజ్ఞ ఇచ్చుచున్నాను. నేను మిమ్మల్ని ప్రేమించినట్టే మీరును ఒకరినొకరు ప్రేమించాలి. ఆయన ఒక కమాండ్మెంట్ ఆయన జారీ చేశాడు. పాత నిబంధనటువంటి ఆ కమాండ్మెంట్ ఎలా ఉందనంటే, నీ పొరుగు వారిని ప్రేమించాలి. కానీ క్రొత్త నిబంధన ఆజ్ఞ ఎలా ఇచ్చాడనంటే, ప్రతివాడు అక్కడ నీ పొరుగు వాడనంటే ఇక్కడ రక్షింపబడిన ప్రతి విశ్వాసి కూడా, ప్రతివాడు కూడా ప్రేమించాలి. ఒకరినొకరు ప్రేమించాలి. ఒకరినొకరు. శిష్యులు ఒక్కొక్క ప్రాంతానికి చెందినవారు, ఒక్కొక్క కుటుంబానికి చెందినవారు. కానీ ఇక్కడ సంఘములో చేర్చబడిన మనం ఒకరినొకరు ప్రేమించాలి. ఈ మాట ఆయన ప్రేమ ఎలా చేశాడనంటే, ఆయన ప్రేమించడం మాత్రం కాదు, సంపూర్ణముగా వారిని ప్రేమించనని ఆ ఫుట్నోట్లో మనకు కనపడుతుంది. యేసు ప్రభు యొక్క జీవితంలో 2 కార్యాలు చూస్తాం. ఒకటి డీడ్స్, రెండవది వర్డ్స్. యేసు ప్రభు ఎక్కడ చెప్పినా ముందు ఆయన పని చేస్తాడు, తర్వాత మాటలు చెప్తాడు. ఇదే అంశాన్ని మనకు కూడా నేర్పిస్తూ ఉన్నాడు. డీడ్స్ అండ్ వర్డ్స్, కార్యాలు, మాటలు. మోసెస్ జీవితంలో చూస్తే ఆయన మాటల యందు కార్యములందు నేర్పరిగలవాడు. మోసే జీవితంలో వర్డ్స్ చూస్తున్నాం, డీడ్స్ చూస్తూ ఉన్నాం. ఈ రాత్రి కేవలం మనలో వర్డ్స్ మాత్రమే ఉన్నాయా, డీడ్స్ కనపడుతున్నాయా అనేది మనం గ్రహించాలి. ఒకరినొకరు మనం ప్రేమించుకోవాలి. ప్రతివానికి బాధ్యత ఉన్నది. తన వారిని అంతవరకు ప్రభు ప్రేమించాడు, అంతవరకు ప్రేమించాడు. ఎంత అద్భుతమైనటువంటి ప్రేమ కదా యేసు ప్రభుది. మనము ప్రభు సంస్కారానికి వచ్చే ముందుగా ఒకరినొకరు ఎలా ఉన్నాం, ఒకరినొకరు ఎలా ఉన్నాం, ఒకరినొకరు ఏమైనా ప్రేమ కలిగి ఉన్నామా, ఒకరినొకరు ప్రేమించుకుంటున్నామా, సంఘములో మనలో ఏమైనా డీడ్స్ కనపడుతున్నాయా అనేది గ్రహించగలగాలి అనే విషయాన్ని ఇక్కడ ప్రభు మనకు జ్ఞాపకం చేస్తున్నారు. దేవుని సంఘం ఎలా ఉండాలి అనేది వృద్ధుడైన యోహాను మాట వ్రాశాడు. యోహాను రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయము 18వ వచనములో, మీరు మాటతోనూ నాలుగుతోనూ మాత్రమే కాకుండా క్రియతోనూ సత్యముతోనూ ప్రేమించవలెను. మాటతో కాక, నాలుగుతో కాక, క్రియతో సత్యముతో నీ పొరుగువారిని ప్రేమించాలి. కేవలం వర్డ్స్ మాత్రమే కాదు, కేవలము నాలుకతో చెప్పే మాటలు కాదు.
నీ పొరుగు వారిని ఎలా ప్రేమించాలనంటే ఆయన మాటలు కాదు, కార్యాలు సత్యముతో మనం ప్రేమించాలి. చాలా సంవత్సరాలు మన జీవితంలో గడిచిపోతున్నాయి. ఒకవేళ మన జీవితంలో ప్రభు చెక్ చేశాడు అనుకోండి, ఏమైనా డీడ్స్ మనకు కనపడుతున్నాయా? కేవలం వర్డ్స్ మాత్రమే కనపడతాయా? వర్డ్స్కి మాత్రం గ్యారెంటీ ఉంది, కానీ డీడ్స్కి మాత్రం గ్యారెంటీ ఇవ్వలేకపోతున్నాం. గమనించండి, మ్యాన్ ఆఫ్ లవ్. ఆయన ఎలాంటి ప్రేమ అంటే తన వారిని అంతం వరకు ప్రేమించాడు. స్వార్థం లేని ప్రేమ, బదులు ఆశించని ప్రేమ, అది త్యాగముతో కూడిన ప్రేమ. నిస్వార్థమైన ప్రేమ, బదులు ఆశించని ప్రేమ, త్యాగముతో కూడిన ప్రేమ. మరొక గంటలో తన ఎదుట కూర్చున్న యూదా ప్రభు మీదకి మడిమనెత్తబోతున్నాడు. తనతో కూర్చున్న ప్రభుతో ఆయన కొద్దిసేపటికి, ఇంకా 1 అవర్లో ఆయన మడిమనెత్తబోతున్నాడు. ఇలాంటి యూదా, ఆయన గురించి వ్రాయబడింది అతడు దొంగ అని వ్రాయబడింది. అలాంటి వాడును కూడా యేసు ప్రభువారు అంతవరకు ప్రేమించాడు. ఆయన ప్రేమలో ఎంత త్యాగం ఉన్నది కదా. యూదా ద్రోహం చేసినప్పటికీ కూడా యేసు ప్రభువారు అంతవరకు ప్రేమించాడు. ఆయన కొండ మీద ప్రసంగం చెప్పాడు, మీలో ఒకడు సహోదరుడు పట్టుకుని వాడిని ద్రోహి అని పిలవకూడదు అని చెప్పాడు యేసు ప్రభువారు. మీలో ఒక సహోదరుడు పట్టుకుని, ఒకవేళ మీకు అన్యాయం చేసిన, ఒకవేళ మీకు కీడు తలపెట్టిన వాడిని ద్రోహి అని పిలవద్దు అని ప్రభువారు తెలియచేశారు. మనమైతే యూదనంటాం, ఒరే ద్రోహి నీవు కూర్చున్నవా నా చుట్టూ, ఈ మేడగదిలో కూర్చున్నవా ద్రోహి, నువ్వు నన్ను ద్రోహం చేయబోతున్నావు అని యేసుప్రభు అనలేదు. తన వారిని అంతవరకు ప్రేమించాను. అది మ్యాన్ ఆఫ్ లవ్. పరిస్థితులు బట్టి ప్రేమ కాదండి, పరిస్థితులు బట్టి ప్రేమ కాదు. నాకు నచ్చాడు కాబట్టి నేను ప్రేమిస్తాను, నాకు ఇష్టమయ్యాడు కాబట్టి నేను ప్రేమిస్తాను కాదు. ఒకరినొకరు ప్రేమించవలనదే దేవుని యొక్క ఆజ్ఞ. ఇదిగో నేను మీకు ఒక క్రొత్త ఆజ్ఞ ఇచ్చుచున్నాను, నేను ప్రేమించినట్లే. చూసారా యేసుప్రభు ఏమంటున్నారు? నేను ప్రేమించినట్లే. ఆ స్థాయికి మనం రావాలండి. ఇది మామూలు స్థాయి కాదు. యేసు ప్రేమించినట్లే, నేను ప్రేమించినట్లే. ఆయన ఎలా ప్రేమించాడనంటే, ఇంకొక 2 అవర్స్లో పీటర్ నిరాకరించబోతున్నాడు. ఆ యేసు ఎవరో నాకు తెలియదు, అయినప్పటికీ కూడా యేసు స్వామి అంతవరకు పీటర్ని ప్రభు ప్రేమించలేదా? ఎంత అద్భుతమైన ప్రేమ! నేను ప్రేమించినట్లే. కొన్నిసార్లు నీ జీవితంలో నిన్ను నిరాకరించేవారు కనపడతారు, నిన్ను తృణీకరించేవారు కనపడతారు, నిన్ను ఒకవేళ చెడుగా మాట్లాడేవారు కనపడతారు, నేను అప్పగించేవారు కనపడతారు. కానీ మ్యాన్ ఆఫ్ లవ్ ఆయన మనకు నేర్పుతున్నాడు, మీరు ఒకరినొకరు ప్రేమించవాలి. ఇది దేవుని యొక్క ఆజ్ఞ అని ఈ పరిశుద్ధ గురువారం రోజున ఒక ఆజ్ఞను తన శిష్యులకు దేవుడిచ్చినటువంటి మాట. దేవుని బిడ్డలారా, ఈరోజు మనం యేసుప్రభు వారు మ్యాన్ ఆఫ్ లవ్ ఉన్నాడు. అలాగే మన జీవితంలో కూడానండి, ఒకవేళ మనం ఎంప్లాయ్ అయితే, ఏంటి ఈరోజు మ్యాన్ ఆఫ్ లవ్ రాలేదు అనే స్థాయికి ఉండాలండి. ఏంటి ఈరోజు మ్యాన్ ఆఫ్ లవ్ రాలేదు, వస్తా అన్నారు కదా మ్యాన్ ఆఫ్ లవ్. మ్యాన్ ఆఫ్ సిస్టర్ రాలేదు ఈరోజు. మ్యాన్ ఆఫ్ లవ్ ఉంటే నిజంగా ఆ గుర్తింపులోకి రావాలండి. నిజంగా ఆయన ఎంత ప్రేమ గలవాడో, ఎంత ప్రేమ గల మనిషో మ్యాన్ ఆఫ్ లవ్. దేవుని బిడ్డలారా, ప్రేమ లేని వాడినైతే గణగణ మోగు తాళం వలె కంచె వలె ఉండొద్దు. అది కేవలం వర్డ్స్ మాత్రమే. ప్రేమ లేకపోతే గడగడ మ్రోగు తాళముతో సమానము. కేవలము శబ్దము తప్ప మన జీవితంలో డీడ్స్ లేవు. మన జీవితంలో కార్యాలు కనపడాలి. సంఘములో ఒకరి పట్ల ఎలా ఉన్నాం? మనం మ్యాన్ ఆఫ్ లవ్గా ఉన్నామా?
పాస్టర్ గారు మ్యాన్ ఆఫ్ లవ్వా? కేవలం వర్డ్స్ మాత్రమేనా? మన సంఘ పెద్దలు ఓన్లీ మ్యాన్ ఆఫ్ ఎల్డర్సేనా? ఏమైనా ప్రేమ ఉన్నదా వాళ్ళకి? సంఘంలో సభ్యులు ప్రేమ ఉన్నదా? యేసు వలె ప్రేమిస్తున్నామా? దేవుని బిడ్డలారా, మనల్ని చూసినప్పుడు దేవుడు ప్రేమాస్వరూపి. మనం చూసినప్పుడు నిజంగా ఆ సహోదరుడు, ఆ సహోదరి నిజంగా దేవుడు ప్రేమస్వరూపి. దేవుడు మనలో కనపడాలండి. దేవుని ప్రేమ ప్రపంచం మనలో నుంచి చూడనివ్వాలి. నిజంగా ఎంత ప్రేమ కలిగిన వాడండి! ప్రేమ కలిగిన వాడు, బదులు ఆశించిన వాడు, నిస్వార్థము కలిగిన వాడు. ఎన్నడూ కూడా ప్రేమ ఆశించదు. అదే అగాపేలో, అదే దైవ ప్రేమ. ప్రభు భోజనానికి వస్తున్నాం, ఉందా ప్రేమ? ఒకరినొకరు ప్రేమించుకుంటున్నామా? ఒకరినొకరు ద్వేషిస్తున్నామా? ద్రోహి అని మీరు పిలవద్దు. ద్రోహి అని వాడు అప్పుడే నరకాగ్నికి చెందుతాడని యేసు ప్రభు చెప్పాడు. దేవుని బిడ్డలారా, జీవితంలో ఎవరిని కూడా ద్రోహి అనే పదం మన నోట నుంచి కూడా రాకూడదండి. అదే యేసు ప్రభు కొత్త ఆజ్ఞ. మనం సహజంగా ఓల్డ్ టెస్ట్మెంట్ ఆజ్ఞను పట్టుకునే మనం ఊరేగుతాం. నిన్ను వల్ల నీ పొరుగు వారిని ప్రేమించుము. అప్పుడు ఎదుటివాడు ఏమంటాడు? నీ పొరుగు వారిని దేనిని ఆశించకూడదు అంటాడు. అంత జ్ఞానంతో ఒకరినొకరు పెట్టుకుంటాం. కానీ క్రొత్త నిబంధన ఆజ్ఞ ఇది. ఓల్డ్ టెస్ట్మెంట్ కాదు, క్రొత్త నిబంధన ఆజ్ఞ. మనం ప్రేమించాలి. ప్రభు బలలోకి వచ్చినప్పుడు నిజంగా ఎంత ప్రేమ కలిగిన వాళ్ళలో, చిన్ని సంఘమైన కొద్దిమంది అయినా ఒకరి మధ్య ఒకరు ఎంత ప్రేమతో నింపబడుతున్నారు. ప్రేమనురాగాలు కావాలి, ద్వేషము కాదు. మమకారం మన జీవితంలో కావాలి. అది యేసు స్వామి డెమాన్స్ట్రేట్ చూపించాడు. ప్రేమను ఆ మేడగదిలో ప్రభు చూపించారు. రెండవది మనం చూస్తే దేవుని బిడ్డలారా, 13వ అధ్యాయము 3వ వచనములో ఈ మాటను కనపడుతుంది. తండ్రి తన చేతికి సమస్తమును అప్పగించిననియు. తండ్రి తన చేతికి సమస్తమును అప్పగించను. మైటీ సన్ ఆఫ్ గాడ్, శక్తిగల దేవుని కుమారుడు యేసు ప్రభు చెప్తున్నాడు, తండ్రి సమస్తమును నా చేతికి అప్పగించాడు. యేసు ప్రభు మేడగదిలో ఎలా కనపడుతున్నాడనంటే మైటీ సన్ ఆఫ్ గాడ్. సమస్త వాటి మీద యేసు ప్రభుకు అధికారము కలిగిన వాడని యేసు ప్రభు చెప్తున్నాడు. శిష్యులారా, నేను మామూలు వ్యక్తిని కాదు, మీరన్నట్టుగా వడ్రంగి వాడని కాదు. నేను ఎవరిని అనుకుంటున్నారు? నా తండ్రి సమస్తమును నా చేతికి అప్పగించాడు. సర్వాధికారము కలిగిన వాడను, అన్నిటి మీద నాకు అధికారము కలిగిన వాడనని తన అధికారాన్ని ఇక్కడ ప్రభు జ్ఞాపకం చేస్తున్నారు. మైటీ సన్ ఆఫ్ గాడ్. ఈ మాట యేసు ప్రభు వారు బహిరంగంగా చెప్పలేదనండి. అంతరంగంలో అంటే మేడగదిలో తన శిష్యులతో ఆయన చక్కగా తన హృదయాన్ని విప్పి మాట్లాడుతున్నాడు. మైటీ సన్ ఆఫ్ గాడ్. ఆయనకు అన్నిటి మీద అధికారము కలిగిన వాడని విషయాన్ని ఇక్కడ జ్ఞాపకం చేస్తున్నాడు. యోహాను సువార్తలో యోహాను కొన్ని వాటిని ప్రభువు చేసిన కార్యాలు చూపిస్తూ అసలు యేసు ప్రభుకు వేటి మీద అధికారం ఉన్నదో యోహాను సువార్తలో 7 సూచక్రియలు యోహాను చక్కగా వ్రాశాడు. మొట్టమొదటిగా ఆయనకి ఎలాంటి అధికారం ఉన్నదనంటే నేచర్ ప్రకృతి మీద ఆయనకు అధికారం ఉన్నది. ఆ బాణలను నీళ్లతో నింపండి. నేచర్ ప్రకృతి మీద ఆ బాణలను నీళ్లతో నింపండి. నీళ్లతో నింపేశారు, ద్రాక్షరసంగా మారిపోయింది. ఆయన సముద్రం మీద నడిచాను. నేచర్ మీద ఆయనకున్నటువంటి అధికారం. ఆయన సముద్రం మీద నడిచాడు. ఎంత అద్భుతం కదా! నిజమే, ప్రకృతి ఆయనకు లోబడింది, సృష్టి ఆయనకు లోబడింది. అంటే మనకేమి జ్ఞాపకం చేస్తానంటే ఆయన సృష్టికర్త అయిన వాడు. సృష్టి ఎవరికి లోపడుతుంది? సృష్టికర్తగా లోపడుతుంది. గాలి నీకు నాకు లోపడదు.
సముద్రం నీకు నాకు లోపడదు, సముద్రం నడవలేం, కేవలము దాన్ని సృజించినవాడు. ప్రభు చెప్తున్నాడు, నా తండ్రి నా చేతికి సమస్తమును అప్పగించాడు. ఆయనకు నేచర్ మీద ఆయనకు అధికారం ఉన్నది. రెండవది, ఆయనకి ఎలాంటి అధికారం ఉందంటే డిసీజెస్ మీద ఆయనకు అధికారం ఉంది. యోహాను సువార్త 4వ అధ్యాయంలో ఒక నోబుల్ పర్సన్, ప్రభా ఇక నా కుమారుడు ఇక చనిపోతున్నాడు. ప్రభు అన్నాడు, టైం ఎంత అయిందన్నాడు, 1 గంట అన్నాడు. కాల్చే అన్నాడు, చేశాడు, నీ కుమారుడు బ్రతికాడు. ఆలోచించారా? ఆయన డిసీజ్ మీద నా కుమారుడు చావు సిద్ధమైనాడు అనగానే, చూడు వెళ్ళు, వాడు బ్రతుకుతాడని చెప్పాడు. డిసీజెస్ మీద ఆయనకున్నటువంటి అధికారం గమనించారా? యోహాను సువార్త 5వ అధ్యాయంలో 38 సంవత్సరాల నుంచి బెతెస్దా కోనేటి దగ్గర పడి ఉన్నాడు. ఆ పడి ఉన్న వ్యక్తిని లేచి నువ్వు పరిపెత్తుకు నడువమన్నాడు. అంతేగాని ఈ యాదనలో దిగు, ఈ నదిలో దిగు, ఇందులో మునుగు అని ప్రభు చెప్పలేదు. ఆయనకు డిసీజెస్ మీద ఆయనకున్నటువంటి అధికారము ఆలోచించారా? యోహాను సువార్త 10వ అధ్యాయంలో పుట్టుకతోనే గుడ్డివాడు, కనీసం మెల్లకన్నో ఏదొక గుడ్డుంటే బాగు చేయడానికి అవకాశం ఉంటుంది. తల్లి గర్భంలో నుంచే కళ్ళు లేవు. అలాంటి కళ్ళు లేని వారికి చూపు పొందుమని ఆయన డిసీజ్ మీద ఆయనకున్నటువంటి పవర్, ఆయనకున్న శక్తి, మైటీ సన్ ఆఫ్ గాడ్, ఆయనకున్నటువంటి శక్తి ఎంత గొప్పది కదా. ఆయన మాట మీద స్వస్థపరిచాడు. ఆయన మాటలో స్వస్థత ఉన్నది. ఆయన మాటలో హీలింగ్ ఉన్నది. ఆయన మాట నీ జీవితానికి స్వస్థత. మాట ద్వారా స్వస్థత అండి. ఆలోచించారా? తండ్రి సమస్తమును నా చేతికి అప్పగించాడని తన శిష్యులతో చెప్తున్నాడు. మన ప్రియ ప్రభుకి నేచర్ మీద ఆయనకు అధికారం ఉన్నది. డిసీజెస్ మీద ఆయనకు అధికారం ఉన్నదని జ్ఞాపకం చేసుకుందాం. ఆయన మాటే చికిత్స. నిజమే దేవుని బిడ్డలారా. మూడవది, నీడ్స్ మీద పవర్ ఉన్నది. నీడ్స్ ఏంటి? నీడ్స్ అంటే, ప్రభువా మీరు మీటింగ్ పెడితే ఎంతమంది వస్తారో మీకు తెలుసు. మీటింగ్ కాల్ ఫర్ చేశారు, పురుషులు 5 ఉన్నారు, స్త్రీలు ఈ యొక్క పిల్లలు చూస్తే 20,000 మంది ఉన్నారు. భోజనం ఎక్కడి నుంచి పెట్టాలి ప్రభువా? మీరే పెట్టమని యేసు ప్రభు చెప్పారు. ఆంధ్రే వెదికి చిన్ని రొట్టెలు, 2 చిన్ని చేపలు, 5 రొట్టెలు పట్టుకొచ్చాడు. చిన్నవి. ఈ చిన్నవి పెద్దవి ఎట్లవుతాయి? ఎస్, నీడ్స్ మీద పవర్. ఆ చిన్ని వాటిని 20,000 మందికి సరిపోయే పెద్ద రొట్టెలుగా చేశాడు, పెద్ద చేపలుగా చేశాడు. చూసారా? ఆయనకున్నటువంటి అధికారం, తన చేతికి సమస్తమును అప్పగించానని యేసు ప్రభువారు జ్ఞాపకం చేస్తున్నారు. నీడ్స్ మీద ఆయనకున్నటువంటి అధికారం ఆలోచించారా? ఆయనకు డెత్స్ మీద ఆయనకు అధికారం ఉన్నది. లాజర్ కమ్ అవుట్ అన్నాడు, అంతే. లాజరు బయటికి రా అన్నాడు. 4 రోజులు చనిపోయి 4 రోజులైంది చనిపోయి, ఆత్మ ఏమో పరదేశంలోకి వెళ్ళిపోయింది. హుటాహుటిన ఆత్మ రావాలి, చనిపోయిన వాడు పైకి రావాలంటే ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్లో అది జరిగిపోయింది. మరణం మీద అధికారము కలిగిన వాడు తండ్రి తన చేతికి సమస్తమును అప్పగించనని యేసు ప్రభువారు చెప్తూ ఉన్నారు. డెత్స్ మీద ఆయనకు అధికారం ఉంది. చిన్నదానా లెమ్ము అనగానే వెంటనే కూర్చుని ఆమె మాట్లాడుతూ ఉంది. డెత్స్ మీద ఆయనకు పవర్. గురువారం రోజున తన శిష్యులతో ఆయన ప్రైవేట్గా మాట్లాడుతున్నాడు. పబ్లిక్ మినిస్ట్రీ కాదు, ప్రైవేట్గా నేను ఎవరినో మీరు తెలుసుకోవాలి. పబ్లిక్గా వారు తెలుసుకున్నా తెలియకపోయినా అసలు నన్ను వెంబడిస్తున్నారు కదా, నన్ను ఫాలో అవుతున్నారు కదా, నేనెవరో మీకు తెలియాలి. ఎందుకంటే లోకంలో రకరకాలుగా అనుకుంటున్నారు. ఇర్మియా అనుకుంటున్నారు, ఏలియా అనుకుంటున్నారు, బాప్తిసమలు ఇచ్చేవని అనుకుంటున్నారు. కానీ మీరు గుర్తుపట్టాలి, నేను సర్వ అధికారము కలిగిన వాడిని మీరు గుర్తుపట్టాలి. ఆయన సెల్ఫ్ పవర్. ఏంటి సెల్ఫ్ పవర్ అంటే? నా ప్రాణము నేనే పెట్టుచున్నాను. గమనించారా? నా ప్రాణము నేనే పెట్టుచున్నాను. నాకు ప్రాణము పెట్టుటకు అధికారం కలదు, తిరిగి దాన్ని పొందుటకు నాకు అధికారం కలదు. సెల్ఫ్ పవర్. ఆయనే సొంతంగా ఆయన సిలువలో తన ప్రాణాన్ని పెట్టాడు. 3వ దినమున తిరిగి తన ప్రాణాన్ని తీసుకున్నాడు. సెల్ఫ్ పవర్. ఆలోచించారా?
నా తండ్రి సమస్తము నా చేతికి అప్పగించాడు. ఆయనకు సెల్ఫ్ పవర్ ఉంది, పవర్ ఇన్ హ్యూమిలిటీ. మనం అనుకుంటాం ఇదేంటండి పవర్ ఇన్ హ్యూమిలిటీ అంటే తగ్గింపులో శక్తి ఉందంటే ఎస్, ప్రభు చెప్తున్నారు. కాళ్ళు కడుగుతున్నాడండి తగ్గించుకొని, అంటే తగ్గింపులో కూడా పవర్ ఉందని జ్ఞాపకం చేసుకుంటున్నాడు. ఈ రాత్రి తన శిష్యులతో చెప్తున్నాడు, హ్యూమిలిటీలో, తగ్గింపు జీవితంలో పవర్ కనపడుతుంది. పవర్ పవర్ గమనించారా? నిజమే దేవుని బిడ్డారా, పవర్ ఇన్ హ్యూమిలిటీ. చాలామంది అనుకుంటాం తగ్గింపు, చేతకనితనము, చిన్నతనం అనుకుంటాం, కానీ ఆ తగ్గింపులో దైవికమైనటువంటి పవర్ ఉంది, దైవికమైన శక్తి ఉన్నదని యేసు ప్రభు జ్ఞాపకం చేస్తున్నారు. 7వది సిన్ డార్క్నెసెస్. నిజమే, పాపములున్న వారికి వాక్యం తీసుకొచ్చి వెలుగులోకి తీసుకొచ్చి వారికి నూతన జీవితాన్ని కలిగించిన వాడు మన ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు. దేవుని బిడ్డలారా, ఆయన మ్యాన్ ఆఫ్ లవ్గా ఉన్నాడు. 2వది మైటీ సన్ ఆఫ్ గాడ్. మన ప్రభు దగ్గర ఉన్నామనంటే ఆయన బలహీనుడు కాదు, ఆయన బలహీనుడు కాదు. యేసు ప్రభు యొక్క బలము, ఆయన శక్తి, ఆయన మహిమ, ఆయన గొప్పతనం తన శిష్యులకు తన కళ్ళెదుట ప్రభు చూపిస్తూ ఉన్నాడు, తన వారికి చూపిస్తున్నాడు. యేసు ప్రభు కొరకు మనం కూడా మన ప్రభు గురించి ఆయన ఏమైనాడో మనం తెలుసుకోవాలి. ఆయనకి శక్తి, ఆయన పవర్ మనం అర్థం చేసుకోవాలి. 3వది మాస్టర్. మాస్టర్, క్రైస్ట్ యాజ్ మాస్టర్. 13వ అధ్యాయము 13వ వచనములో, బోధకుడనియు ప్రభు అనియు మీరు నన్ను పిలుచుచున్నారు, నేను బోధకుడను ప్రభును గనుక మీరిట్లు పిలుచుట న్యాయమే, న్యాయమే. మాస్టర్, మాస్టర్. ఇక్కడ యేసు ప్రభు నేను ప్రభునని తన్ను తాను సమర్థించుకుంటున్నారండి. నేను ప్రభుని, మీరు ఇట్లు పిలుచుట న్యాయమే అని అన్నారు. ఆయన దైవత్వం గురించి యోహాను సువార్తలో మాటి మాటికి ఆయన దైవత్వం కనపడుతుంది. ఆయన దైవత్వం ఎంత గొప్పగా ఉంటుందో యోహాను సువార్త చదివినప్పుడు నిజంగా ఆ దైవ కుమారుడు ఆయన దైవత్వాన్ని మనం అర్థం చేసుకోవచ్చు. నేను బోధకుడను, మాస్టర్. మాస్టర్, ఈ మాస్టర్ ఎలాంటి వాడనంటే జీవిత పాఠాలను నేర్పి జీవితాలను మార్చే మాస్టర్. ఏమండి, ఆయన జీవిత పాఠాలు నేర్పించి మన జీవితాన్ని మార్చే మాస్టర్. ఏమండి, మన దగ్గర టీచర్స్ ఉన్నారు, గురువులు ఉన్నారు కదా. ఇక్కడ ఎదురుగా 2 గురువులు ఉన్నారు. ఇక్కడ వీళ్ళకి కేవలము నాలెడ్జ్ మాత్రమే ఇస్తారు. నాలెడ్జ్, బుక్ నుంచి నాలెడ్జ్ ఇస్తారు. కానీ మన మాస్టర్ ట్రాన్స్ఫర్మేషన్, ఆయన హృదయానికి బోధిస్తాడు. హృదయంలో నుంచి ఆయన మార్పుని తీసుకొస్తాడు. ట్రాన్స్ఫర్మేషన్. ఒక స్టూడెంట్కి మన టీచర్స్ ఏమైనా ట్రాన్స్ఫర్మేషన్ తీసుకొస్తారా? తీసుకురాలేరు. బుక్ నాలెడ్జ్ కేవలం మెదడుకు మాత్రమే చెప్తారు, హృదయాన్ని మార్చలేరు. వాళ్ళకి అలవాట్లు మార్చలేరు, వాళ్ళని ఏమీ చేయలేరు. కానీ మన ప్రియ ప్రభు నిజమైనటువంటి గురువు, మన గురువు మాస్టర్. ఆయన బోధలు వినండి, ఆయన బోధలు వినండి. నిజమే దేవుని బిడ్డలారా, ఆయన ఎంత గొప్ప గురువు అనంటే ఆయన మాట్లాడితే ఆయన మాట్లాడినట్టు ఎవడును ఎన్నడును మాట్లాడలేదే. ఆయన 3 గంటలు మాట్లాడినా 2 గంటలు మాట్లాడినా ప్రజలు అలా ఉండవలసిందే. అట్టనే ఉంటారు, నిశ్శబ్దంగా ఉంటారు. ఎవరు అసలు కదలరు. భోజనం గుర్తురాదు, వాళ్ళకి వాటర్ కూడా గుర్తురాదు. అయిపోయిన తర్వాత గుర్తొస్తాయి. మీరు ఎక్కడైనా చూడండి, మన మాస్టర్ మాట్లాడితే, ఇప్పుడు మన మాస్టర్ మాట్లాడారనుకోండి 5 నిమిషాలకి ఎప్పుడు ముగిస్తాడా అని ఉంటుంది. బోర్ అయిపోతుంది. ఏం చెప్తున్నాడు సబ్జెక్ట్ అర్థం కాదు ఈ మాస్టర్కి. అసలు ఆయనకి అర్థం కాదు, స్టూడెంట్స్కి అర్థం కాదు. కానీ మన మాస్టర్ అలాంటి వాడు కాదు. సొలొమోను దేవుని జ్ఞానం అడిగాడు, అయ్యా నా తండ్రి గారిని బట్టి నాకు రాజ్యం ఇచ్చావు. వాస్తవమే, రాజ్యం ఇచ్చావు. అలాగని చెప్పి ఈ రాజ్యాన్ని పరిపాలించాలంటే నాకు జ్ఞానము కావాలని జ్ఞానం గురించి దేవుని దగ్గర ప్రాధేయపడ్డాడు. దేవుడు అద్భుతమైనటువంటి జ్ఞానాన్ని సొలొమోనుకి ఇచ్చాడు. ఆయన జ్ఞానము ప్రపంచమంతటా వ్యాప్తి చెందింది. సొలొమోను మాటలు వినాలని భూమి అంతముల నుంచి దక్షిణ దేశపు రాణి ప్రయాణమై వచ్చింది యెరూషలేమునకు. కేవలం సొలొమోను మాటలు వినాలని ఆయన మందిరం కట్టాడు. అదొక ప్రక్రియ అయితే, అసలు ఆయన మాట్లాడిన ఆ మాటలు నేను వినాలని భూమి అంతం నుంచి
షేబా దేశపు రాణి ఎన్ని నెలలు ప్రయాణం చేసిందో కానీ మొత్తానికి రీచ్ అయింది. సొలొమోను మాట్లాడుతున్నప్పుడు ఆమె ముగ్ధురాలైపోయింది. దేవునికి శిరస్సు వంచి స్తోత్రము చేసింది. నీ ఎదుట నిలుచు నీ జనులు ఎంత భాగ్యవంతులు కదా అని చెప్పింది. ఎవరు భాగ్యవంతులు? నీ మాట వినుచు నీ ప్రజలు ఎంత భాగ్యవంతులు కదా. మన మాస్టర్ యొక్క బోధలు వింటే, సొలొమోను యొక్క బోధలు వింటేనే ఆ జనులు భాగ్యవంతులైతే, రియల్ మాస్టర్, రియల్ రబ్బుని మన ప్రియ ప్రభు ఆ మాటలు వింటే ఎంత ఆశీర్వాదమో ఆలోచించారా? రేపు 1000 ఏండ్ల పరిపాలనలో ఆయన మాస్టర్గా యెరూషలేము దేవాలయంలో, కట్టబడే క్రొత్త దేవాలయంలో కూర్చుండి 1000 సంవత్సరాలు ఆయన బోధిస్తాడండి. 1000 సంవత్సరాలు భూమి అంతం నుంచి ఆయన బోధ కొరకు క్యూ కడతారు. రేపు ఆయన 1000 ఏండ్ల పరిపాలనలో కంటిన్యూగా యేసు ప్రభు వారు మాట్లాడబోతున్నారు. 1000 ఏండ్లు మాట్లాడబోతున్నారు. ఇంకా అప్పుడు సాంగ్స్ ఉండవు, ఏముండవు, కేవలం ఆయన బోధలే, ఆయన బోధలే. ప్రపంచం ఆశ్చర్యపోతాయి ఆయన బోధలు. దేవుని బిడ్డలారా, ఆయన మాస్టర్, ఆయన మన రబ్బుని, మన జీవితాలను, జీవిత పాఠాలను నేర్పించి మన అంతరంగంలో ఆయన మాటల ద్వారా ట్రాన్స్ఫర్మేషన్ జరుగుతుంది, రూపాంతరము జరుగుతుంది అని యేసు ప్రభు చెప్తున్నారు. ఇక్కడ ఒక మాట చెప్తానండి. ఇక్కడ మీకు యేసు ప్రభు వారు బోధకుడని ప్రభు అని పిలుస్తున్నారు, ఇది న్యాయమే అన్నాడు. ఇక్కడ చెప్పుకున్నారు నేను ప్రభునని. ఎప్పుడైతే యేసు ప్రభు వారు నేను ప్రభు అని చెప్పారో అప్పటి నుంచి శిష్యులు ఎవరు కూడా ఆయనను బోధకుడని పిలవలేదు. ఇంకా అప్పటి వరకు బోధకుడా మేము నశించిపోతున్నాము, బోధకుడా అని పిలిచారు. కానీ ఎప్పుడైతే యేసు స్వామి గురువారం రోజున నేను ప్రభునని చెప్పాడో అక్కడి నుంచి ఎవరు కూడా వారు తెగించి బోధకుడని పిలవలేదు. ప్రభువా మాకు తండ్రిని కనపరచుము, ప్రభువా ప్రభువా మాకు తండ్రిని కనపరచుము, మాకు అంతే చాలు ప్రభువా, ప్రభువా నా దేవా నా దేవా. ఎవరు కూడా బోధకుడని పిలవలేదండి, ప్రభుని పిలిచారు. పత్రికలు చూడండి, అంత కూడా ప్రభువే కనపడుతుంది. ఎప్పుడు మన ప్రార్థనలో చివరిలో నజరేయుడైన యేసు నామమున అని ప్రార్థించకూడదండి. ప్రభు అయిన యేసుక్రీస్తు నామమున అంత తప్ప ఎక్కడ కూడా నజరేయుడైన యేసు నామం బైబిల్ అంగీకరించదు, సపోర్ట్ చేయదు. చాలామంది తెలియకుండా సేవకులు కూడా నజరేయుడైన యేసు నామమున కాదు, ఆయన మన ప్రభు, మన జీవితాలను సమస్తాన్ని పాలించే మన ప్రభు నామమున మన తండ్రికి మన ప్రార్థనలు సమర్పించాలి. అది ప్రభు నేర్పేది. ఎంత జీవిత పాఠాలు నేర్చుకున్న తర్వాత ఒకరి జీవితంలో మార్పు రాలేదండి. గెత్సేమనే తోటలో బోధకుడా అని చెప్పి ముద్దు పెట్టుకుంటున్నాడు యోధా ఇస్కరియోతు. అంటే జీవితంలో ఎన్ని పాఠాలు నేర్పినప్పుడు కూడా అతని జీవితంలో మార్పు రాలేదు. బోధకుడా అని చెప్తున్నాడు. ఆయన మన మాస్టర్, మన మాస్టర్. ఆయన మంచి బోధకుడు, ఆయన మంచి గురువు. ఆయన దేవుని బిడ్డలారా, ఆ మాస్టర్ ఎంత గొప్ప పాఠాలు మన జీవితంలో నేర్పిస్తున్నాడో ఆలోచించేయండి. 4వది మోడల్. క్రైస్ట్ ఈజ్ అవర్ మోడల్. ఒక మాదిరి ప్రభు చూపించారు. 13వ అధ్యాయము 15వ వచనం, నేను మీకు చేసిన ప్రకారమును మీరును చేయవలని మీకు మాదిరిగా ఇలాగూ చేసి తిని. మోడల్ ఒక మాదిరి చూపించాడండి. గమనించారా? యేసు ప్రభు యొక్క డీడ్స్, ఆయన యొక్క వర్డ్స్, ఆయన యొక్క మాదిరి ఎంత చక్కని కదా. ఆయన తన అడుగు జాడలందు నడుచుకున్నట్లు ఆయన మీకు మాదిరి ఉంచిపోయాను. ఈ లోకములో మనకు మాదిరి ఒక వ్యక్తి కాదు, ఈ లోకములో మనకు మాదిరి మన ప్రభు అయినటువంటి యేసుక్రీస్తే. ఎంత మాదిరి చూపించాడనంటే 12 మంది శిష్యులను పిలిచాడు. మేడగదిలో భోజనానికి కూర్చుని పెట్టుకున్నాడు. కాళ్ళు కడిగే పరిచర్య ప్రభు స్టార్ట్ చేశారు. అంటే ఒక మాదిరి చూపించడానికి, ఒకరినొకరు ఎలా మాదిరిగా ఉండాలో ప్రభు చూపించారు. చూడండి, ఇక్కడ 12 మంది పిలిచినప్పుడు, 12 మందిని యేసు ప్రభు వారు పిలిచినప్పుడు ఆయనే భోజనం నుంచి పైకి లేచాడు. పళ్ళెం ఎక్కడుందో మేడగదిలో వెతుక్కున్నాడు, తువాలు ఎక్కడుందో వెతుక్కున్నాడు, నీళ్లు ఎక్కడుందో వెతుక్కున్నాడు.
ఆయన అన్నీ సమకూర్చి శిష్యుని పిలిచి, ఇదిగో శిష్యులారా, నీళ్లు, బేసిన్, తువాలు, ఒకరినొకరు కడుక్కోండి అని చెప్పలేదు. ఒకరినొకరు కడుక్కోమని చెప్పలేదు. లేకుంటే పేతురుకు కడిగి, పేతురు గో మాదిరి చూపించాను, మీ 11 మంది అలా కడుక్కోండి అని చెప్పలేదు. లేదా నీళ్ళు తీసుకొచ్చి పేతురు కాళ్ళ మీద పోయలేదు, యోధా ఇస్కరియోతు కాళ్ళ మీద పోయలేదు. సహజంగా మనమైతే యోధా కాళ్ళు పట్టుకుంటామండి? యోధా కాళ్ళు పట్టుకుంటామా? ఒకవేళ కడగలసి వస్తే ఏం చేస్తాం? బయటికి తీసుకెళ్ళి ఆడు కాళ్ళ మీద నీళ్ళు పోస్తాం, అంతే. కడుక్కోరా అంటాం. ఇష్టం ఉండదు కదా మనకి. పేతురు నిరాకరించబోతున్నాడు. ఈ పేతురు వీడి తల మీద పోద్దాలే, ఎందుకంటే వీడు ఓన్లీ కేవలం ఒకచోట కడగమంటున్నాడు. కానీ యేసు ప్రభువారు పేతురుకి ఎలా కడిగాడు, యోధాకి ఎలా కడిగాడు, యోహానుకి ఎలా కడిగాడు, 12 మందికి ఈక్వల్గా చక్కగా కడిగి, ఆయన కడిగిన తర్వాత ఆయన తుడుచుటకు మొదలు పెట్టాను. కాళ్ళు కడిగేసుకున్నాం కదా, తుడిచి చేసుకోండి అబ్బా అని చెప్పలేదు. ఆయన తుడుచుటకు మొదలు పెట్టాను. ఒక మాదిరి. ఎంత అద్భుతమైన మాదిరి, ఎంత మోడల్ కదా మన ప్రభువైన యేసుక్రీస్తు. ఏమండి, వాష్ అండ్ వైప్డ్ చూపిస్తే యేసు ప్రభు చూపించిన మాదిరి మనం చూపించాలండి. ఆయన తుడుచుటకు మొదలు పెట్టాను. కాళ్ళు కడిగిన తర్వాత యోధా కాళ్ళు ఎంత నీట్గా తుడిచేశాడో, నీట్గా తుడిచేశాడు. మన బెంచులు తుడమంటే సగమే తుడుస్తారు కొంతమంది. ఎవరికైనా చెప్పామనుకోండి, సెక్స్టార్లకి సరిగ్గా తుడవరాళ్ళు. అక్కడక్కడ తుడిచేసి అంత ఎక్కడ దుమ్ము అక్కడే ఉంటుంది, ఎక్కడ పులి పెట్టుదనం అంటే అక్కడే ఉంటుంది. కానీ యేసుప్రభువారు తుడుచుటకు మొదలు పెట్టాను. ఎంత క్లీన్గా తుడిచాడు యేసుప్రభువారు. అలాంటి ద్రోహం చేసేవారి పట్ల ఆయన ఎంత మాదిరి చూపించాడు కదా. మాదిరి. దేవుని బిడ్డలారా, ఏ వర్క్లో ఉన్నావో, ఏం పని చేస్తున్నావో ఒక మాదిరి చూపించు. ఒక ఎంప్లాయీవా, ఒక బిజినెస్ మ్యాన్వా, లేకుంటే ఒక వ్యక్తి, ఒక స్పెషల్ వ్యక్తివా, ఒక మాదిరి నుంచి కనపడాలి. కుటుంబంలో మాదిరి, సంఘములో మాదిరి, సమాజములకు మాదిరి. మీరు ఒక్కనొకరు ఇలా చేయాలని చెప్పి నేను మీకు మాదిరి ఉంచిపోయాను. క్రైస్ట్ యాజ్ ఏ మోడల్. ఒక మాదిరి కనపడాలండి. అది ప్రభు మన నుంచి కోరుతున్నాడు. ఐదవది 13వ అధ్యాయము 16వ వచనంలో ఆయన అంటున్నాడు, పంపబడినవాడు పంపిన వాని కంటే. 13వ అధ్యాయము 3వ వచనంలో పంపబడినవాడు క్రైస్ట్ యాజ్ ఏ మిషనరీ. ఆయన పంపబడ్డాడు, మిషనరీ. పంపబడినవాడు మిషనరీ. ఆయన లోకానికి ఎందుకు పంపబడ్డాడో ఒక ఉద్దేశముతో, ఒక గోలుతో, ఒక వేముతో ఆయన పనిచేస్తూ ఉన్నాడు. క్రైస్ట్ యాజ్ మిషనరీ. మనం కూడా, ప్రతి ఒక్కరం కూడా ఈ లోకములో ఒక మిషనరీగా మనం పనిచేయాలండి. మిషనరీగా ఉండాలండి ప్రతి వారు కూడా. నేను ఒక మిషనరీని. ఎందుకు పంపబడ్డాను, ఎందుకు రక్షించుకున్నాడు, ఎందుకు సంఘములో పెట్టాడు, నేను ఒక మిషనరీగా నేను పనిచేయాలి. క్రైస్ట్ యాజ్ ఏ మిషనరీ. ఆయన మిషనరీగా ఎంతగా నేను పంపబడ్డాను. ఇందుకోసమే పంపబడ్డాను. నా తండ్రి నన్ను పంపాడు. ఒక మిషనరీ వర్క్. ప్రతి వారు కూడా మిషనరీ అని గుర్తుపెట్టుకోవాలండి. నేను ఒక మిషనరీ, మీరు ఒక మిషనరీ, మీరందరూ కూడా ఒక మిషనరీ. నేను ఒక మిషనరీ అని భావముతో, ఆలోచనతో మనం కలిగి ఉండాలని వాక్యం మనకు జ్ఞాపకం చేస్తూ ఉంది. కాబట్టి అది 5వది. 6వది 16వ వచనం, దాసుడు తన యజమానుని కంటే గొప్పవాడు కాదు. క్రైస్ట్ యాజ్ ఏ మినిస్టర్. ఆయన దాసుడు. ఏమండి, ఆయన సమస్త వాటి మీద అధికారం కలిగిన వాడండి. అన్నిటి మీద, డిసీజెస్ మీద, ఆయనకు డెత్స్ మీద, ఆయనకి నేచర్ మీద, అన్నిటి మీద పవర్ కలిగిన వాడు. క్రైస్ట్ యాజ్ ఏ మినిస్టర్. ఆయన దాసుడు. శిష్యులు అడిగారు, ప్రభువా, పస్కా పండుగ అయితే వచ్చేసింది, ఇక రేపు అంతా లాస్ట్ డేస్, మరి మనం పస్కాను ఆచరించాలంటే మనకేమీ లేదు. ఎవరిళ్ళలో వాళ్ళు పస్కా చేసుకుంటున్నారు, మనం ఎక్కడ పస్కాను ఆచరించాలి?
ప్రభు అన్నాడు, యెరూషలేముకి వెళ్ళండి, పలానా త్రోవలో వెళ్ళండి, అక్కడ నీళ్లు కుండ మోయిచున్న ఒక పురుషుడు కనపడతాడు, అతను వెళ్ళి అడగండి, బోధకుడు మేడగది ఎక్కడ, విడిది గది ఎక్కడ అని అడుగుతున్నాడు అని చెప్పండి. వాళ్ళు కనుక్కున్నారు, ఒక పురుషుడు కుండను తీసుకువెళ్తున్నారు. వాళ్ళు అడిగారు, అయ్యా బోధకుడు విడిది గది ఎక్కడా అని అడుగుతున్నాడు. వెంటనే తన యొక్క మేడగదిని చూపించి, ఇదే బోధకునికి మేడగది, అది ఫుల్ సామాగ్రితో నింపబడింది, అది ఫుల్ సామాగ్రితో నింపబడింది, అంతగా నింపబడింది. అక్కడ పస్కా ఉంది, పస్కా గొర్రెపిల్ల ఉంది, మేడగదులు నీళ్లు ఉన్నాయి, తువాలు ఉంది, భోజనం ఉన్నది, ఫీస్ట్ ఉంది, అన్నీ ఉన్నాయి. ఇప్పుడు పస్కాను ఆచరించాలంటే వారు కాళ్ళు కడుక్కోవాలి. కాళ్ళు కడగాలంటే అక్కడ ఇంటిలో దాసుడు ఉండాలి. దాసుడు అక్కడ అన్నీ ఉన్నాయి, కానీ ఎవరు లేరు అక్కడ? దాసుడు లేడు. దాసుడు లేడా? దాసుడు ఉన్నాడు. ఆయనే మినిస్టర్, మన ప్రభువు యేసుక్రీస్తు, ఆయనే. నిజమే. ఈరోజున మనం కూడా ఎలా ఉండాలో తెలుసా అండి? మినిస్టర్గా ఉండాలి కదా, చీఫ్ మినిస్టర్గా ఉండాలి, ప్రైమ్ మినిస్టర్గా కూడా ఉండాలండి మనం. దాసుడు, దాసుడు. ఈ లోకంలో మనము ఏ పవర్ ఉన్నప్పుడు కూడా, ఏ స్థితిలో ఉన్నప్పుడు కూడా, యాజ్ ఏ మినిస్టర్ నేను ఒక దాసుడనని ఒక భావముతో మనం పని చేయగలిగితే ఎంత ఉన్నతమైన స్థానానికి ప్రభు తీసుకెళ్తాడో. పనిచేసే ప్రతి వాడు కూడా ఒక మినిస్టర్. చేసే ప్రతి పని, అది ఏ పని అయినప్పటికీ కూడా ఒక మినిస్టర్. యాజ్ ఏ మినిస్టర్ నువ్వు ఒక దాసుడివి అని యేసు ప్రభు వారు చక్కని మాటలు తెలియచేస్తూ ఉన్నాడు. ఆయన 7వది మనం చూస్తే క్రైస్ట్ యాజ్ ఏ మీడియేటర్. ఆయన 7వది మీడియేటర్, మధ్యవర్తి. మధ్యవర్తి. సహజంగా మధ్యవర్తి అంటే మనం ఏమని భావిస్తామనంటే, మధ్యవర్తి అంటే యేసు ప్రభువారు కల్వరి శిలువలో పాపులకును తండ్రికి మధ్యవర్తిగా ఉండి ఆయన శిలువ సంధి చేయటం బట్టి ఆయన సమాధానపరిచాడని అంటాం. అది వాస్తవమే. అన్నిటికంటే ఎక్కడ మధ్యవర్తి అంటే ఆయన ప్రధాన యాజకునిగా యోహాను సువార్త 17వ అధ్యాయంలో ఎస్పెషలీ తన వారి గురించే తండ్రికి ప్రార్థన చేశాడు. మీడియేటర్గా, మధ్యవర్తిగా తన శిష్యుల కొరకు, తన పిల్లల కొరకు ప్రార్థన చేశాడు. ఏమని ప్రార్థన చేశాడు తెలుసా? తండ్రి, వీరందరినీ నాకు అప్పగించావు. తండ్రి, వీరి కొరకే ప్రార్థిస్తున్నాను, వీరి యొక్క భద్రత కొరకు ప్రార్థిస్తున్నాను. తండ్రి, అంతం వరకు వీరిని కాపాడు తండ్రి. తండ్రి, వీరిని ప్రతిష్ఠ చేయి, సత్యమందు ప్రతిష్ఠ చేయి. తండ్రి, అంతసేపు కూడా ఒక మీడియేటర్గా మనందరి కొరకు ప్రధాన యాజకునిగా ఆయన గొప్ప ప్రార్థన 17వ అధ్యాయంలో చేశాడు. తండ్రి, వీరిని దుష్టత్వం నుంచి కాపాడు. తండ్రి, వీరిని కీడు నుంచి కాపాడు. అంత కూడా మధ్యవర్తిగా సిలువకు వెళ్ళక ముందే మేడగదిలో ఒక మధ్యవర్తిగా తండ్రికి మనందరి కొరకు ముందుగానే యేసు ప్రభువారు మేడగదిలో ప్రార్థించాడు. ఒక మధ్యవర్తిగా, నా తండ్రి, నేను వీడికి వాక్యం ఇచ్చాను, వాళ్ళు వేరేవాడికి వాక్యం ఇస్తారు, వాళ్ళు వేరేవాడికి వాక్యం ఇస్తారు. ఆ వాక్యమిని అందరూ కూడా నీ సన్నిధికి రావాలి తండ్రి. కుటుంబం అంతా కూడా నీ సన్నిధికి రావాలి. నిజమే, ఆయనకు మనకు వాక్యం ఇచ్చాడు. మనం ఏం చేస్తున్నాం? ఆ వాక్యాన్ని మన పిల్లలకు చెప్తున్నాం. మన పిల్లలు ఆ వాక్యం విని దేవుని సన్నిధికి రావటం, వాళ్ళు వేరే వాళ్ళకి వాక్యం చెప్తున్నారు, వాళ్ళు కూడా దేవుని సన్నిధికి రావటం. ముందుగానే సిలువకు వెళ్ళక ముందుగానే నీ కొరకు, నా కొరకు కలవరి సిలువకు వెళ్ళక ముందుగానే మేడగదిలో ఒక మధ్యవర్తిగా ఆయన ప్రార్థన చేశాడు. ఆయన మ్యాన్ ఆఫ్ లవ్, ఆయన ప్రేమగల మనిషి, మైటీ సన్ ఆఫ్ గాడ్, శక్తివంతమైన దేవుని కుమారుడు. ఆయన మంచి బోధకుడు, మాస్టర్. ఆయన మంచి మాదిరి చూపించాడు, మోడల్. ఆయన ఒక మిషనరీ. మనం కూడా పంపబడ్డాం ఒక మిషనరీ వర్క్ చేయాలి. మనందరం కూడా మినిస్టర్. ఈ లోకంలో ఎలా ఉండాలంటే దాసుడు అనే భావముతో మనం జీవించాలి. 7వది మీడియేటర్, మధ్యవర్తిగా నీ కొరకు, నా కొరకు ప్రార్థన చేశాడు. ఎంత అద్భుతం! దేవుని బిడ్డలారా, ఈ బోధ చెప్పిన తర్వాత వాళ్ళు పస్కాను ఆచరించాలి. ముగిస్తున్నాను 5 minutesలో. పస్కాను ఆచరించాలి.
ఈ పస్కా గురించి నిర్గమకాండం 12వ అధ్యాయంలో స్పష్టంగా వ్రాశారు. ప్రతి కుటుంబానికి ఒక గొర్రెపిల్ల, ఒక మేకపిల్లను సిద్ధపరచుకోవాలి. ఒక గొర్రెపిల్ల, ఒక మేకపిల్ల. పస్కాను ఎలా ఆచరించాలనంటే మేకపిల్లను, గొర్రెపిల్ల సిద్ధపరచుకోవాలి. ఆ మేకపిల్లను లేదా ఆ గొర్రెపిల్లను ఉడికించకూడదు, దానిని కాల్చవలెను. అది కాల్చవలెను. నిజమే, ఆ గొర్రెపిల్ల మీద పాపము మోపబడింది. ప్రభువు యేసుక్రీస్తు వారు ఏ విధంగా అయితే మనందరి పాపముల కొరకు కలవరి శిలువలో ఆయన కాల్చబడ్డాడో, ఎంతగా కాల్చబడ్డాడు. కాల్చబడిన అనే శరీరము, దున్నబడిన అనే శరీరమును దేవుడు మనకిస్తూ ఉన్నాడు. ఆ గొర్రెపిల్ల కాల్చవలను. ఎంతగా కాల్చబడ్డాడు యేసు ప్రభువారు. సొగసైనను సురూపమైనను ఆయనకి ఏమాత్రం కూడా లేకుండా మనందరి పాపముల కొరకు తండ్రి ఎంత తీర్పు ఇచ్చి ఆయనను ఎంతగా కాల్చాడు కలవరి శిలువలో. జ్ఞాపకం చేశారా? ఆయన మన అతిక్రమములు బట్టి నలగొట్టబడాను. ఆయన నలుగుగొట్టబడ్డాడు, ఆయన తీర్పు తీర్చబడ్డాడు. ఆయన కాల్చబడినటువంటి గొర్రెపిల్ల. నిజమే, ప్రభు భోజనకు వచ్చేటప్పుడు నా కొరకై, నా పాపముల కొరకై నాయన తండ్రి నువ్వు కాల్చబడ్డావని ఆ తలంపుతో మనం రాగలిగితే ఎంత భావగర్భితంగా ప్రభు భోజనంకి వస్తున్నామో ఆలోచించారా? పులేని రొట్టెలతో మనము దాన్ని భోజనం చేయాలి. పులేని రొట్టెలు, పులుపు పాపానికి సాదృశ్యం. పాపరహితమైన జీవితం ఆ రొట్టెలు కనపడుతున్నాయి. పాపరహితమైన జీవితం. ఆ రొట్టెను సమీపించినప్పుడు మన జీవితంలో కూడా పాపరహితమైన జీవితం ఉండాలి. చేదు ఆకులతో తినాలి. ఏంటి చేదు ఆకులు అంటే, ఐగుప్తుల వాళ్ళు 430 సంవత్సరాలు ఫరో బానిసత్వం క్రింద చేదును అనుభవించారు. మనం కూడా గతంలో చేదనే పాపాన్ని అనుభవించాం. గతంలో చేదనే పాపముతో ఉన్నాం. ఆ చేదును మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఇంత ఘోరమైన చేదు లాంటి పాపము నుంచి ప్రభువా నా కొరకై ప్రాణం పెట్టావు, నా కొరకే కాల్చబడ్డావు, నా కొరకే దున్నపడ్డావు, నా కొరకే నలగొట్టబడ్డావు, నా కొరకై ఎంతగా శ్రమపడ్డావని జ్ఞాపకం చేసుకోవడానికే ఈ యొక్క ప్రభురాత్రి భోజన సంస్కారం. అదే ప్రభు మనకు తెలియచేస్తున్నారు. దేవుని బిడ్డలారా, ఆ మేకపిల్ల, గొర్రెపిల్ల కాల్చబడాలి, ఉడికించబడకూడదు. కాల్చబడినటువంటి, దున్నబడినటువంటి మన ప్రభుని యేసుక్రీస్తును మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం. ఇక్కడ జ్ఞాపకం చేసుకోవాలి. ప్రేమను గురించి చెప్పిన తర్వాతనే, క్లెన్సింగ్ చేసిన తర్వాతనే భోజనం. అలాగే ప్రభు భోజనకు వచ్చేటప్పుడు ఒక్కసారి ఒకరినొకడు ప్రేమిస్తున్నామా? ప్రేమించకపోతే ప్రభు బలలో మన అనర్హులమే. ఇక్కడ యేసుప్రభు వారు తన వారిని ప్రేమించి అంతవరకు ప్రేమించిన తర్వాత భోజనం స్టార్ట్ అయింది. పస్కా స్టార్ట్ అయింది, ప్రభు భోజనం స్టార్ట్ అయింది. ప్రేమలో లోపం ఉందా? సరైన ప్రేమ లేవు మనకి. ఒకవేళ ప్రేమ లేకపోతే సిలువ ఎదుట ప్రేమనాథుని మనం వేడుకుందాం. ప్రభువా, నేను పైకి బాగున్నాను కానీ నాలో ప్రేమ లేదు. ఇక రెండవది క్లెన్సింగ్. కాళ్ళు కడగాలి. మన జీవితంలో పాపము శుద్ధి చేయబడాలి, మన ఆలోచనలు శుద్ధి చేయబడాలి. దైనందిన జీవితంలో అనేకమైన బలహీనతలు ఉన్నాయి. అవన్నీ కూడా శుద్ధి చేయబడి ప్రభు బలలోకి రాగలిగితే ఎంత ధన్యత, ఎంత భాగ్యం. ఈ పరిశుద్ధ గురువారములో ఆఖరి రాత్రి ఆయన శిష్యులతో భోజనం, ప్రభురాత్రి భోజన స్థాపన ప్రభు జరిగించారు. అందుకని ప్రతివాడు భోజనం చేసే ముందు ప్రతివాడు తను తాను పరీక్షించుకొని ఆ తరువాత ఆ పాత్రలో ఉన్నది మనం త్రాగవలేను. ప్రతివాడు పరీక్షించుకొని మేడగదిలో పరీక్షించుకున్నారు. పరీక్షించుకున్న పిమ్మటనే వారు దాన్ని చేశారు. మన జీవితంలో కూడా పరీక్షించుకుని దాన్ని చేయగలిగితే ఎంత ధన్యత, ఎంత భాగ్యం. అలా ఉండుటకు మనం సిద్ధపడదాం. ఒక దాసుడుగా, ఒక మినిస్టర్గా ఆయనకు సమస్త అధికారం కలిగిన వాడు, అన్నిటి మీద అధికారం కలిగిన వాడు ఎంత మాదిరి చూపించాడో. ఈ లోకంలో ఏ పౌరున్నప్పుడు కూడా ఒక మాదిరి జీవితం జీవించి ఆయన గణపరుద్దాం, ఆయన స్వరూపాన్ని ప్రపంచానికి తెలియచేద్దాం. అలా ఉండుటకు పరిశుద్ధాత్ముడు మనను ప్రభువలే సిద్ధపరిచి సహాయము చేయునుగాక. సమస్త జ్ఞానమునకు మించిన మన తండ్రిని సమాధానం యేసుక్రీస్తు వలన మీ హృదయములకు, మీ తలంపులకు కావలి ఉండునుగాక.
Yehova, Deva, Vini